అయితే ఒక పక్కన మీరు ప్రొఫెషన్లో ముందుకెళ్తూ ఉండాలి, ఒక పక్కన ఇలాంటి డీవియేషన్స్ కూడా ఉంటాయి. మరి రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం, బ్యాలెన్సింగ్ ఆఫ్ మైండ్ అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ వర్క్, బ్యాలెన్సింగ్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది మీరు? ఈ విషయంలో నేను నిజంగా ఐమ్ బ్లెస్డ్ టు బీ ఇన్ బిగ్ ఎఫ్ఎం రేడియోలో. అండ్ అది కూడా ఈ పర్టికులర్ కంపెనీ ఇట్స్ లైక్ సూపర్ కంపెనీ అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ నేను ఒక 17 years ఈ కంపెనీలో జాబ్ చేస్తున్నానంటే యూ కెన్ ఇమాజిన్. నాకు వేరే ఆఫర్ వచ్చినా కూడా ఐ స్టిక్ టు దిస్ కంపెనీ. అంటే వాళ్ళ వాల్యూస్, వాళ్ళు ఒక ఎంప్లాయీకి ఇచ్చే రెస్పెక్ట్, దట్స్ సంథింగ్ నెక్స్ట్ లెవెల్. యూ కెన్ డూ ఇట్ అంటారా? మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు చేయండి అని అంటారా? జస్ట్ మనం విల్ టేక్ పర్మిషన్. వాళ్ళు దే డోంట్, మనం ఎదుగుతుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆపరు. అది చాలా మంచి. అంటే ఫ్యామిలీ సపోర్ట్ కానీ జాబ్లో కానీ నాకు ఐమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దట్. అంటే మరి మనకు ఉండేది 24 గంటలే కదా, అందరికి ఉండేది 24 గంటలే. మీరు ఒక 8 hours జాబ్ చేసి మీకు ఎప్పుడన్నా సరే రోజుకి 24 గంటలు సరిపో అనిపిస్తే గుడికి వెళ్ళండి, అక్కడ ఇంకొన్ని గంటలు దొరుకుతాయి. అంటే మరి మీరు చెప్పాలి సార్ ముందు. నేను ఆర్జేని విజయ్ కాబట్టి నాతో జాగ్రత్తగా మాట్లాడు, నేను జోకులు కూడా వేస్తుంటానని చెప్పి మిమ్మల్ని ఏదైనా రియాలిటీ షోలో చూడాలనిపిస్తుంది. ఇలాంటి మీలో ఉన్న రహస్య కళలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి. వస్తుంది. సారీ మిమ్మల్ని కట్ చేశాను. ఫ్యామిలీ లైఫ్ ఆల్రెడీ పాప కూడా ఉన్నట్టుంది కదా, చిన్న పాప. మరి ఎలా ఫ్యామిలీకి టైం కేటాయిస్తుంది? 4 తిట్లు తింటాం పెళ్ళని చేతిలో. కరెక్ట్గా ఉండాల్సిన టైంలో ఉండకుండా ఇది చేస్తున్నావు, పొద్దుకులే గంటలు ఇంటర్వ్యూస్ అని పోతున్నావు. అంటే నాకు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక చిన్న ధైర్యం, అంటే ఆవిడ పుట్టింటికి వెళ్ళినా లేకపోతే మా ఇంట్లో ఉన్నా కూడా చూసుకోవడానికి ఉన్నారు. లేకపోతే నేను ఖచ్చితంగా నేను అన్ని మానేసి అక్కడే కూర్చుంటాను. దట్ ఈజ్ మీ యాక్చువల్లీ. కొంత ధైర్యం ఉండడం వల్ల నేను. అండ్ ఇంకోటి కూడా, ఆవిడ ఒకవేళ కనుక మేబీ ప్రెగ్నెంట్ కాన్పుకి వెళ్ళిపోతే అప్పుడు పిల్లల్ని చూసుకోవాల్సినప్పుడు కూడా ఎవరు లేరంటే నేను ఖచ్చితంగా అన్ని ఆపేసి అక్కడే కూర్చుంటాను. సో కానీ నాకు ఒక చిన్న ధైర్యం, అంటే అది చెప్తున్నా కదా, నా అదృష్టం ఫ్యామిలీ కానీ నా జాబ్ కానీ నాకు అట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల నేను ఐ కుడ్ బి ఇలా. అంటే వాళ్ళ కింద వలగడితే నేను పైన సర్కస్ చేస్తున్నాను. శేఖర్ భాష ఎలాంటి పర్సన్? అంటే స్పిరిచువల్ పర్సనా, లేదంటే కనుక మోడర్న్ లైఫా? దేవుడిని నమ్ముతాడా, నమ్మడా? దేవుడిని నమ్మడం అంటే నేను ఒకటే బిలీవ్ చేస్తాను. దేవుడు అంటే మన ముత్తాతకి ముత్తాత, ఎవరో పూర్వీకులు వాళ్ళే మన దేవుళ్ళు. వాళ్ళు ఏదో మ్యాజిక్లు చేసేస్తారు, మనం మొక్కితే వాళ్ళు ఏదో ఇచ్చేస్తారు, తిడితే వాళ్ళు మనం ఏదో చేస్తారు. ఏం లేదు. ఇప్పుడు రాముడు, ఆయన ఇప్పుడు మన పూర్వీకుడు, ఆయన ఏదో మంచి మార్గం చూపించాడు, అందుకని మనం రెస్పెక్ట్ చేయాలి. ఎక్కడైనా గుడికి పోయినప్పుడు రెస్పెక్ట్, అంతే. ఆయన జీసస్ ఉన్నారు, ఆయన ఒక మంచి సందేశం ఇచ్చారు. సో ఆయన సాక్రిఫైస్ చేశారు. సో అందరూ కూడా ఒక మంచి మార్గం చూపించారు జనాలకి, అందుకని మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడంతో మొక్కుతాం తప్ప మొక్కితే నాకు ఏదో వచ్చేస్తుంది అనేది ఎప్పుడు లేదు. నా కాన్సెప్ట్ ఆఫ్ దేవుడు అదే. నాస్తికుడా? నాస్తికుడు ఏం లేదు, అదే అంటున్నాను. గుడికి వెళ్తారు అన్నిటికీ, ఎక్కడ దేవుడు కనబడితే దండం పెట్టుకోవడానికి ఇట్లా అనుకుంటాను, అంతకు మించి ఎప్పుడు కోరుకోను. ఏ రోజు ఏ కోరిక దేవుడిని కోరుకోవద్దనే సలహా ఇస్తాను. నిస్వార్థ జీవి అనమాట. స్వార్థం లేకుండా చేయ మనం. దేవుడు దండం పెట్టడానికి కూడా ఖచ్చితంగా దేవుడా నాకు ఇది దేవుడా అని పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఇందు మూలంగా అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, పొరపాటును కూడా మీరు దేవుడిని ఏ కోరిక కోరుకోకండి. కోరుకోకపోతే ఏమవుతుందంటే మీకు లైఫ్లో వచ్చేది ప్రతిదీ సర్ప్రైజ్. ఇప్పుడు దేవుడా నన్ను తారక్ ఎన్టీవీలో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, మంచి మైలేజ్ వస్తుంది నాకు అని చెప్పి నేను కోరుకున్నాను అనుకోండి, అది జరిగింది అనుకోండి, నార్మల్గా ఉంటుంది. అలా నేను రోడ్లో పోతుంటే టక్కుని తారక్ ఫోన్ చేసి ఎన్టీవీలో ఇంటర్వ్యూ ర్యాబయ్యా అంటే వావ్, దట్స్ ఎ సర్ప్రైజ్. ఏమీ కోరుకోకండి, లైఫ్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎవ్రీథింగ్ ఇస్ సర్ప్రైజ్. దిస్ ఈస్ అనదర్ మిర్రర్ సైడ్ ఆఫ్ శేఖర్ భాష.